Hello friends, welcome to Athamma Ruchulu. ఈరోజు వీడియోలో తందూరి చికెన్ మీకు చూపించబోతున్నానండి. తందూరి చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను కేజీ చికెన్ని ఇలా పెద్ద పెద్ద లెగ్ పీసెస్గా కట్ చేసుకొని ఇలా గీతలు పెట్టుకొని ఉంచానండి, ఘాట్లు పెట్టుకొని. మీకు షాప్లో కొట్టే అతన్ని అడిగినా ఇలా పెట్టిస్తాడు, లేదా మీరు ఇంట్లోకి తెచ్చుకొనైనా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుందాం. సో తందూరి మసాలా కోసం ఇక్కడ నేను రుచికి సరిపడా ఉప్పు అంటే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అంటే నేను చూపించే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం 1 కేజీ చికెన్కి అండి, లెగ్ పీసెస్కి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 టేబుల్ స్పూన్ పెరుగు. మీ దగ్గర తందూరి మసాలా ఉంటే యూస్ చేసుకోండి, లేదా ఆప్షనల్ అనమాట. ఇక్కడ చూడండి, నేను బటర్ అండి కరగబెట్టి ఆ బటర్ని కూడా ఇట్లా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ముందుగా చూపించిన చికెన్ పీసెస్ని వీటిలో ఒక్కొక్కటి వేసుకొని చక్కగా చేత్తో చికెన్ ముక్కలకి మసాజ్ చేస్తూ ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కల లోపల వరకు పట్టేటట్లు ఇలా పట్టించుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క లెగ్ పీస్కి వేసుకోండి, చికెన్ లెగ్ పీస్కి వేసుకొని ఇలా మసాలా పట్టించుకోండి. తర్వాత అన్నీ కలిపి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా అండి, నేను ఒక్కొక్క చికెన్ లెగ్ పీస్కి మసాలా పట్టించుకొని ఇప్పుడు అన్నిటినీ కలిపి ఇలా ఒక 10 నిమిషాల పాటైనా మసాజ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం చికెన్లో పెట్టిన ఘాట్లన్నిటిలోకి మసాలా వెళ్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని మినిమం ఒక 1 అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 అవర్ తర్వాత నేను డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసానండి. చూడండి, మనకి చికెన్ లెగ్ పీసెస్ అనేది మసాలాతో సహా బాగా పట్టేసి ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని గ్రిల్ చేసుకోవాలన్నమాట. నేను ఈరోజుటి వీడియోలో ఓవెన్లో చూపించబోతున్నానండి. సో ప్రీవియస్ వీడియోలో తందూరి ఫుల్ చికెన్ అనేది చూపించాను కదా. సో ఇప్పుడు కోసం నాది ఓవెన్ వచ్చి బ్రోసిల్ అండి. సో ఇది ఓటీజీ ఓవెన్ అనమాట. ఇందులోనే నేను ఎలాంటి మోడ్స్ అనేది ఆన్ చేశానో నేను క్లియర్గా చూపిస్తాను. 230 డిగ్రీస్లో రోస్టర్ మోడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ అనేది మనం ఓవెన్ని చేసుకోవాల్సి ఉంటుందండి. సో 10 మినిట్స్ తర్వాత మనకి ఓవెన్ అయితే ప్రీ హీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు నేను ముందుగా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ చికెన్ లెగ్ పీసెస్ని లోపల ఈ స్టాండ్ పైన నేను సెట్ చేసుకుంటున్నానండి, కొంచెం గ్యాప్తోనే. ఎందుకంటే మనకి ఈ చికెను నేను ఎంతసేపు మ్యారినేట్ చేసుకున్నాం అనేది మనకి టేస్ట్ ఉంటుందండి. అందుకని మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ కనీసం ఒక 3 గంటలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మినిమం అయితే 1 అవర్ అండి, మ్యాక్సిమం మీరు 3 అవర్స్ వరకు పెట్టుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్వాలేదన్నమాట. చూడండి, బౌల్లో ఉన్న మిగిలిన మసాలా మొత్తం ఆ చికెన్ పీసెస్ మీదే వేసేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, బికాస్ ఇది ప్రీ హీట్ అయ్యి ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఓవెన్ ఆన్ చేసేసుకొని 60 మినిట్స్కి పెట్టేసుకున్నానండి. అలానే టైమర్ వచ్చి మనకి 210 డిగ్రీస్కి నేను టెంపరేచర్ని తగ్గించుకున్నాను 230 డిగ్రీస్ నుంచి. అట్ ది సేమ్ టైం మనం రోస్టర్ మోడ్లోనే పెట్టుకున్నాము. ఇలా నేనైతే 60 మినిట్స్ అంటే 1 అవర్ పాటు ఇట్లా తందూరి చికెన్ని రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఆఫ్టర్ 1 అవర్ మనకి చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. లెగ్ పీసెస్ మనకి చాలా జ్యూసీగా కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. సో చూడండి,
చక్కగా మనకి చికెన్ లెగ్ పీసెస్ అయితే తందూరి చికెన్ రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక్కొక్కటి తీసి ఒక ప్లేట్లోకి అది ఏ విధంగా వచ్చింది అనేది చెప్తాను. ఇది చూస్తూ ఉంటుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. ఇది నేను ఈ మధ్య రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఒకసారి ఇది మీకు చూపించాలి అనిపించింది. సో చాలా ఈజీ మెథడ్ అనిపించింది, అందుకే నేను మీకు ఇది చూపిస్తున్నానండి వీడియోలో. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనకి లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి, తందూరీ చికెన్ రెడీ అయిపోయింది. మీరు డైరెక్ట్గా ఇలా తినేయచ్చు, లేదా పప్పుచారులు అన్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, స్టఫ్కి తీసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మనం ఈ లెగ్ పీసెస్ని ఇష్టంగా తింటూ ఉంటారు కదండి పిల్లలు. చూడండి పైన మొత్తం చాలా ఫ్రై అయిపోయి అసలు లోపల జ్యూసీగా ఉందండి. చికెన్ తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ తందూరి చికెన్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదూ. ఇటువంటి టేస్టీ రెసిపీస్తో మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోండి.